ఒక వ్యక్తి గొప్పతనం తన ఆలోచనల ద్వారా నిర్ణయించబడుతుంది. ఈ టైమ్లెస్ ట్రూత్ ని ఎలోన్ మస్క్, స్టీవ్ జాబ్స్, జెఫ్ బెజోస్ లాంటి మహానుభావుల జీవితాలు మళ్ళీ ప్రూవ్ చేశాయి. నెపోలియన్ హిల్ తన ఫేమస్ బుక్ థింక్ అండ్ గ్రో రిచ్ లో ఒక గట్టి మాట చెప్పారు: మీరు ఎలా ఆలోచిస్తారో మీరు అలానే తయారవుతారు. కానీ అదే నిజమైతే ఇందుకు ఇంత ఎక్కువ మంది సక్సెస్ అవ్వడానికి ఇబ్బంది పడుతున్నారు? వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించరా, లేక వాళ్ళ ఓన్ పొటెన్షియల్ ని చూడలేకపోతున్నారా? ఈ రోజు చెప్పబోయే స్టోరీ ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇస్తుంది. అలానే మీకు ఒక పవర్ఫుల్ లెసన్ కూడా నేర్పిస్తుంది. సో వీడియోని చివరి వరకు చూడండి. ఐ ప్రామిస్ మీరు ఇచ్చే ప్రతి సెకండ్ వర్త్ ఇట్. ఒకరోజు ఒక బిజీ రైల్వే స్టేషన్లో ఒక బెగ్గర్ ఉండేవాడు. ప్రతిరోజు ప్యాసింజర్స్ ట్రైన్ కోసం ఎదురు చూస్తుండగా వాళ్ళ దగ్గర అడుక్కొని జీవించేవాడు. ఇలానే ఒక రోజు అడుక్కుంటున్నప్పుడు మంచి డ్రెస్ వేసుకొని కాన్ఫిడెన్స్ తో నడుస్తూ వచ్చే ఒక బిజినెస్ మ్యాన్ ని ప్లాట్ఫామ్ మీద చూశాడు. తన కాస్ట్లీ సూట్, తన బాడీ లాంగ్వేజ్ అన్ని చూసి బెగ్గర్ మనసులో ఒక ఆలోచన వచ్చింది: ఈ వ్యక్తి బాగా రిచ్ అయి ఉంటాడు. ఒకవేళ నేను తనని డబ్బులు అడిగితే పక్కా ఎక్కువ డబ్బులు ఇస్తాడు. ఈ ఆశతో బెగ్గర్ బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్లి చేయి చాపాడు. కానీ డబ్బులు ఇవ్వడానికి బదులు ఆ బిజినెస్ మ్యాన్ తనని చూసి ఇలా అడుగుతాడు: నువ్వు ఎప్పుడు వేరే వాళ్ళ నుండి తీసుకుంటున్నావే కానీ ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఇచ్చావా? బెగ్గర్ షాక్ అవుతాడు. ఇలాంటి ప్రశ్న తను ఎప్పుడు వినలేదు. కన్ఫ్యూజ్ అయ్యి ఇలా సమాధానం ఇచ్చాడు: సార్, నేను కేవలం ఒక బిచ్చగాడిని. అడుక్కుంటూ నా జీవితాన్ని సాగిస్తున్నా. ఎవరికైనా ఏదైనా ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు. అప్పుడు ఆ బిజినెస్ మ్యాన్ నవ్వుతూ: ఒకవేళ నీ దగ్గర ఇవ్వడానికి ఏం లేదని నీకు అనిపిస్తుంటే నీకు అడుక్కునే హక్కు కూడా లేదు. నేను ఒక వ్యాపారస్తుని. నేను ఎక్స్చేంజ్ నమ్ముతా. ఒకవేళ నువ్వు నాకు ఏదైనా ఇవ్వగలిగితే నేను కూడా నీకు బదులుగా ఇంకేదైనా ఇవ్వగలను. కానీ నీ దగ్గర ఇవ్వడానికి ఏం లేదు అంటే నేను కూడా నీకేం ఇవ్వలేను. ఇలా చెప్పి ఆ బిజినెస్ మ్యాన్ ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయాడు. కానీ బెగ్గర్ అక్కడే షాక్ లో నిలబడిపోయాడు. ఆ వ్యాపారి మాటలు తన మైండ్ లో మళ్ళీ గుర్తొస్తున్నాయి. నేను ఇంతకాలంగా అడుక్కుంటున్నా, కానీ ఎవరూ నాతో ఇలా మాట్లాడలేదు. అయినా తను మొరటోడు కాదు, నిజమే చెప్పాడు. ఒకవేళ నేనేం ఇవ్వలేకపోతే జనాలు నాకు ఎందుకు ఇవ్వాలి? ఆ బెగ్గర్కి మొదటిసారి ఇది అర్థమైంది. బహుశా ఇదే కారణం వల్ల జనాలు నాకు ఎక్కువ డబ్బులు ఇవ్వడం లేదు, ఎందుకంటే నేను వాళ్ళకి ఏం తిరిగి ఇవ్వట్లేదు. ఆ రాత్రి తనకి నిద్ర పట్టదు. చాలా తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. కానీ నేనేం ఇవ్వగలను? నేను కేవలం ఒక బిచ్చగాన్ని. నా దగ్గర ఏం లేదు. అయినా కూడా ఆ వ్యాపార మాటలు తన మెదడులో తిరుగుతుంటాయి. తీసుకోవాలంటే ముందు ఇవ్వాలి. ఇలా 2 రోజులు గడిచిపోయాయి. బెగ్గర్ ఎవరిని డబ్బులు అడగలేదు, కేవలం ఆలోచనలో మునిగిపోయాడు. 3వ రోజు స్టేషన్ లో కూర్చొని ఉండగా ట్రాక్స్ పక్కన వికసించే అడవి పూలను చూశాడు. వాటి వైబ్రెంట్ కలర్స్ తన కళ్ళను ఆకర్షించాయి. అండ్ సడన్ గా తన మనసులో ఒక ఐడియా వెలిగింది: ఒకవేళ నేను తీసుకోవడం మాత్రమే కాకుండా రిటర్న్ లో నేను ఏమైనా తిరిగిస్తే, ఎవరైనా నాకు డబ్బు ఇచ్చినప్పుడు నేను తిరిగి వాళ్ళకి ఒక ఫ్లవర్ ఇస్తే ఎలా ఉంటుంది? ఒక దృఢ సంకల్పంతో తన పని మొదలు పెడతాడు. కొన్ని పూలు తెంచి తన రెగ్యులర్ స్పాట్ కి తిరిగి వచ్చాడు. అండ్ ఎప్పుడైతే తనకి ఎవరైనా డబ్బులు ఇస్తారో తను నవ్వుతూ వాళ్ళకి బదులుగా ఒక ఫ్లవర్ ఇచ్చేవాడు. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే జనాలు చాలా ఆనందంగా ఆ పూలను యాక్సెప్ట్ చేశారు. కొంతమంది నవ్వుతూ థ్యాంక్స్ కూడా చెప్పారు. ఇలా రోజులు గడిచే కొద్దీ ఒక అద్భుతం జరిగింది. ఇంకా ఎక్కువ మంది తనకి డబ్బు ఇవ్వడం స్టార్ట్ చేశారు. కానీ బెగ్గర్ ఒక ప్యాటర్న్ గమనించాడు. ఎప్పటి వరకు తన దగ్గర ఫ్లవర్స్ ఉన్నాయో జనాలు మనస్ఫూర్తిగా డబ్బు ఇచ్చారు. కానీ ఎప్పుడైతే ఫ్లవర్స్ అయిపోయాయో దానాలు కూడా తగ్గిపోయాయి. అప్పుడు తనకు అర్థమైంది, ఇది నిజమే. జనాలు రిటర్న్ లో ఏదైనా పొందితే ఇవ్వడం ఇష్టపడతారు. ఒకరోజు పూలు ఎక్స్చేంజ్ చేస్తున్నప్పుడు తన దృష్టి మళ్ళీ ఆ వ్యాపారం మీద పడింది. ఎవరైతే ముందు ట్రైన్ లో కూర్చుని ఉన్నాడో. బెగ్గర్ చాలా ఎక్సైట్ అయ్యి తన దగ్గరికి పరిగెడతాడు: సార్, ఈ రోజు మీకు ఇవ్వడానికి నా దగ్గర ఒకటి ఉంది. ఒకవేళ మీరు నాకు డబ్బు ఇస్తే నేను మీకు బదులుగా ఫ్లవర్ ఇస్తా. బిజినెస్ మ్యాన్ నవ్వి కొంత డబ్బు ఇచ్చి కొన్ని ఫ్లవర్స్ తీసుకున్నాడు. తర్వాత ఒక మాట చెప్పాడు: నువ్వు ఎక్స్చేంజ్ యొక్క విలువని ఇప్పుడు అర్థం చేసుకున్నావు. ఈ రోజు నుండి నువ్వు కేవలం బిచ్చగాడు కాదు, నువ్వు ఒక వ్యాపారస్తుడివి. అంతే. ట్రైన్ నెక్స్ట్ స్టేషన్కి వచ్చింది. వ్యాపారి దిగిపోయాడు. కానీ బెగ్గర్ అతను వెళ్లడం చూస్తూనే నిలబడిపోయాడు. ఆ మాటలు తన మైండ్ లో ఒక కొత్త ఆలోచనని స్పార్క్ చేశాయి. ఏంటి, నేను నిజంగా ఇప్పుడు వ్యాపారనా? చాలా సమయం వరకు తను అదే ఆలోచనలో మునిగిపోయాడు. తర్వాత సడన్ గా ఒక విషయం అర్థమైంది: నాకు ఇప్పుడు సక్సెస్ యొక్క సీక్రెట్ తెలిసింది. ఇప్పుడు నేను కేవలం బిచ్చగాన్ని కాదు, నేను ఒక వ్యాపారిని. జనాలు నాకు దానం ఇవ్వట్లేదు, నేను ఇచ్చే ఫ్లవర్స్ కోసం పే చేస్తున్నారు. అంటే నాకు ఒక వ్యాపారం ఉంది. ఈ రియలైజేషన్ తో తన లోపల ఒక కాన్ఫిడెన్స్ పుట్టింది. తను ఒక బోల్డ్ డెసిషన్ తీసుకున్నాడు. అండ్ ఆ రోజు తన రైల్వే స్టేషన్ ని వదిలి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఎప్పుడు బిచ్చగాళ్ళ తిరిగి రాలేదు. ఇలా 6 నెలల తర్వాత అదే రైల్వే స్టేషన్ లో ఇద్దరు వెల్ డ్రెస్డ్ పర్సన్స్ కలిశారు. ఒకరికొకరు హ్యాండ్ షేక్ చేసుకున్నారు. కానీ ఒకరి ముఖంలో క్యూరియాసిటీ ఉంది. ఒక వ్యక్తి అడిగాడు: నాకు నువ్వు తెలుసా? రెండో అతను నవ్వి ఇలా రిప్లై ఇచ్చాడు: అవును, మనం ముందు కూడా 2 సార్లు కలిసాం, ఇక్కడే, ఈ ట్రైన్ లోనే. మొదటి వ్యక్తి ఆలోచనలో పడ్డాడు. తర్వాత తన కళ్ళు షాక్ తో పెద్దగా అయ్యాయి. హే ఆగు, నువ్వు ఆ బిచ్చగాడు కదా? నేను నీకు ముందు డబ్బు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. తర్వాత నీ దగ్గర ఫ్లవర్స్ కొన్నాను, అది నువ్వే కదా? ఆ రెండో వ్యక్తి నవ్వుతూ: అవును, అది నేనే.
కానీ ఈ రోజు నేను బిచ్చగాడిని కాదు, నేను ఒక సక్సెస్ఫుల్ ఫ్లవర్ బిజినెస్ ని నడుపుతున్నా, ఇంకా దాన్ని ఎక్స్పాండ్ చేయడానికి ట్రావెల్ చేస్తున్నా. బిజినెస్ మ్యాన్ ఆశ్చర్యపోయాడు. ఇది నమ్మలేకపోతున్నా, అసలు ఏం మారింది? ఆ పూలు వ్యాపారం అంటాడు. మీరు నాకు జీవితం యొక్క గొప్ప సత్యం నేర్పించారు. మనం ఏదైనా ఇచ్చినప్పుడే తిరిగి పొందగలం. ఆ రోజు నాకు అర్థమైంది, నిజానికి నేను ఎప్పుడు బెగ్గర్ కాదు, నేను ఎప్పటి నుంచో ఒక వ్యాపారినే. ఇప్పుడు కేవలం నన్ను నేను అలా చూడడం నేర్చుకున్నా అంతే. ఇద్దరు మళ్ళీ హ్యాండ్ షేక్ చేసుకున్నారు. తర్వాత వాళ్ళ ట్రైన్స్ ఎక్కి వాళ్ళ ఫ్యూచర్ వైపు ముందడుగు వేశారు. మోరల్: మనల్ని మనం ఎలా చూసుకుంటామనే దాన్ని బట్టే మన లైఫ్ రూపుదిద్దుకుంటుంది. ఒకవేళ మిమ్మల్ని మీరు చిన్నవాళ్ళని నమ్మితే మీరు చిన్నవాళ్ళగానే మిగిలిపోతారు. కానీ ఒకవేళ మీలో ఉన్న సామర్థ్యాన్ని గుర్తిస్తే మీరు గ్రేట్నెస్ అచీవ్ చేయగలరు. అందుకే ఎప్పుడు మిమ్మల్ని మీరు లిమిట్ చేసుకోకండి, ఎందుకంటే ఎప్పుడైతే మీ ఆలోచనలు మారుతాయో మీ ఫ్యూచర్ కూడా మారుతుంది. ఇలానే కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను తక్కువకి సెటిల్ అయినప్పుడు నా మెంటర్ నా ఫస్ట్ ₹1,00,00,000 లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో ఒక డైరెక్షన్ ఇచ్చారు. అండ్ ఎప్పుడైతే నేను అది ఫాలో అవ్వడం స్టార్ట్ చేశానో నా ఎర్లీ 20s లోనే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించడానికి అదొక స్ట్రాంగ్ ఫౌండేషన్ అయింది. సో మైండ్ సెట్టే కాదు, డైరెక్షన్ కూడా మన లైఫ్ కి అంతే ఇంపార్టెంట్. ఒకవేళ మీరు కూడా నాలా పెద్ద పెద్ద కలలు కంటూ ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ అవ్వాలనుకుంటే నా మెంటర్ ఇచ్చిన ఎగ్జాక్ట్ రోడ్ మ్యాప్ స్క్రీన్ మీద ఉన్న వీడియోలో ఉంది. ముందే ఎవరైనా నాకు చెప్పుంటే బాగుండేది అనే రిగ్రెట్ మీకు ఉండకూడదనే చెప్తున్నా. బికాస్ ఇది మోటివేషన్ కాదు, మీ ఫైనాన్షియల్ సక్సెస్ కి ఒక క్లియర్ బ్లూ ప్రింట్. సో ఇప్పుడే వీడియోని చూడండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ లోకేష్ సైనింగ్ ఆఫ్.